నమస్కారం అండి. నమస్కారం అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఎలా అనిపించింది సాంగ్ అండ్ ఆయన లుక్స్? నిజంగా ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ గారికి అలాగే డైరెక్టర్ గారికి ఆ సాంగ్ రాసిన రైటర్ గారికి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని ఓ అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఓ సాంగులా అనిపించింది. అలా కాకుండా ప్రతి మనిషి జీవితంలో ఏ రకంగా మనం జీవితాన్ని ప్రారంభించాలి, ఏ రకంగా శ్రమించాలి, ఏ రకంగా విజయం సాధించాలి, ఎంత గొప్పగా బతకాలి అనేటటువంటి వర్డ్స్ అందులో రాసి మానవ జీవితం పరిపూర్ణం అవ్వాలంటే ఇలా ఉండాలి అనేటటువంటి ఆ భావన కలిగించే విధంగా నలుగురు కూడా ఆ పాట విన్న తర్వాత చూసిన తర్వాత గొప్పగా జీవితాన్ని ప్రారంభించాలి అనేటటువంటి భావాన్ని అందులో కలిగించి మనందరికీ కూడా కనువిప్పు అలాగే కలిగించినటువంటి ఆ సాంగ్ ఒక అద్భుత సాంగ్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నిలవబోతుందనడంలో నిజంగా ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా కసితో పనిచేసి ఎవరి జీవితాన్ని వారు పరిపూర్ణం చేసుకునే విధంగా ఆ సాంగ్ ఉంది. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓ సెన్సేషనల్ మూవీలో ఓ సెన్సేషనల్ సాంగ్గా నిలబడి ఆ సినిమా హిట్కి ఈ పాట కూడా ఓ మూల కారణం కాబోతుందేమో అనిపిస్తోంది. లిరిక్స్ ఏం సరిగా వినిపించట్లేదు, బ్యాక్గ్రౌండ్ అంటే మ్యూజిక్ ఎక్కువగా వినిపిస్తోంది అని చెప్పి అంటున్నారు. లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు అలాగే ఉంటుందండి. చాలా క్వాలిటీగా, చాలా క్లారిటీగా, చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్తో అది మన ముందుకు వస్తుంది. ఆ సాంగ్లో ఆ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఎలా అనిపించాయి? మామూలుగా లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన చూసిన తర్వాత దేశస్థాయి నాయకుడు అయిపోయాడు. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నిశ్చితంగా గమనిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఆయనకి ఇంత పేరు రావడానికి గల కారణం ఏంటి, ఆయన మంచితనం ఏంటి, ఆయన మానవత్వం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరూ నిశ్చితంగా గమనించిన తర్వాత ఈవేళ దేశస్థాయి నాయకుడు అయ్యాడు. ఆ రకంగానే సినిమాలో ప్రతిరోజు కూడా అతను లుక్ చూస్తుంటే, అతను హావభావాలు చూస్తుంటే, ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఒక సెన్సేషనల్ మూవీ, ఓ సూపర్ డూపర్ మూవీ కాబోతుంది, పాన్ ఇండియా మూవీ కాబోతుంది అని అనిపిస్తుంది ఈ సినిమా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఎలా అనిపించింది? బాగుంది, సాంగ్ బాగుంది, బాగానే ఉంది. లిరిక్స్ ఎలా అనిపించాయి? పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా? ఇది ఒకటి ఏంటంటే లిరిక్స్ అనేది పవన్ కళ్యాణ్ సొంతంగా రాయలేదు కదా. లిరిక్స్ అనేది హరీష్ శంకర్ ఏం చేశాడంటే దగ్గరుండి రాపించుకున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఎక్కువ అభిమానం కదా. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాబట్టి హరీష్ శంకర్ ఏం చేశాడంటే లిరిక్స్ రాసేటప్పుడు కొన్ని హైలైట్స్ చేయించుకున్నాడు అనమాట. ఏమని అట్లా చెప్పండి, దేకులేంగే సాలా అనే పాట కూడా చూసినాంలే చాలా అనేది రాయండి. ఎందుకంటే ఆయన ఒక హోదాలో ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కదా. ఆయన హోదాలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ తగ్గించకూడదు అనమాట. తగ్గించకుండా కొంచెం ఆయనకు తగ్గ లెవెల్ పాటలు పెట్టాలి. ప్లస్ ఇంకోటి ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ చేస్తున్నారు, ఏంది ఆ పద ఎట్లా వస్తుంది అన్నట్టు ఒక ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఆ సాంగ్స్లో పదాలు కూడా అంత వైరల్గా ఉన్నాయి. డిప్యూటీ సీఎం కదండి పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక మాట ఉండొచ్చు, స్టోరీలో ఉండొచ్చు ఇన్వాల్వ్మెంట్, కానీ ఇట్లా ప్రతి సాంగ్లలో ఉండదు. హరీష్ శంకర్ దగ్గరుండి రాపించుకున్నాడు కాబట్టి మంచిగా వచ్చింది సాంగ్. అంటే ఒకటి ఇంతకుముందు అఖండ సినిమా వచ్చినప్పుడు తమన్ కూడా అఖండ సినిమాలో మ్యూజిక్ కొట్టినప్పుడు సాంగ్స్ కంటే కూడా మ్యూజిక్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఆయన హెచ్చరించాడు, ఏమన్నాడు, థియేటర్లో వాళ్ళకి ఏమని చెప్పాడు, సౌండ్ స్పీకర్ బాక్సులు చాలా జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే నా సౌండ్ వస్తుంది అంత పెద్దగా వస్తుంది అన్నాడు. దాంట్లో కూడా మీకు అర్థమైనా లేదు, దాంట్లో కూడా సౌండ్ ఎక్కువనే ఉంది, మ్యూజిక్ ఉంది. ఇక దీంట్లో దాంతో పోల్చుకుంటే ఇది కూడా అంతే కదా. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే సినిమా మొత్తం చూడాలంటే మధ్యలో కూడా ఆ ఎనర్జీ కోసం సాంగ్స్ ఉండాలి. మ్యూజిక్ చాలామంది ఇష్టపడేట్టున్నారు, మళ్ళీ వింటుంటారు, కార్లలో వింటుంటారు, ట్రైన్లలో వింటుంటారు, సెల్లులు వచ్చినాయి ఆన్లైన్లో వింటుంటారు. కాబట్టి సాంగ్స్ బాగుంటేనే కదా వినేది. సినిమా అంటే ఒకసారి చూస్తారు, సాంగ్స్ ఎన్నిసార్లు అంటే వినొచ్చు కదా. దానివల్ల మ్యూజిక్ ఇంకా ప్లస్ అయింది అనుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ఎలా అనిపించిందండి సాంగ్ మీకు? చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్గా స్టార్టింగ్లో మనం గ్లిమ్స్ చూసినప్పుడు ఆరా అనగానే ఏదో స్లో సాంగ్ ఏమో లేకుంటే ఆరా అని చెప్పేసి నార్మల్గా ఏమో వస్తుందేమో అనుకున్నా, కానీ ఇలాంటి ఎలివేషన్ తోటి ఇలా వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నాను, సాంగ్లో ఒకటి కాదు రెండు కాదండి, సాంగ్ మొత్తం ఎలివేషన్తో నింపేశారు. సో కళ్యాణ్ బాబు గారిని అక్కడ చూపించడం కోసం ఇంతలా చేసేశారని చెప్పేసి అనుకుంటున్నా. హైలైట్ ఉందండి. దాంట్లో మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే అని చెప్పడము,
ఆ తర్వాత నీళ్లు పోసి పెంచిన మొక్క కాదు, నువ్వు చీల్చుకొని పుట్టిన అది అని చెప్పేసి చాలా హైలైట్ ఉంది. అవైతే ఒక్కొక్కటి మనం చెప్పుకోలేము. సాంగ్ అయితే ఒక్కొక్క అక్షరం కూడా అతను పెన్నులో ఇంకుతో రాసినట్టు లేదు, రక్తంతో రాసినట్టు ఉంది. అంత హైలైట్ ఉంది. మనసు పెట్టి రాశారు సాంగ్. అంటే సినిమా కోసమే రాసినట్టు అనిపించిందా సాంగ్? లేదు కళ్యాణ్ బాబు గారి కోసం రాశారు, కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ కోసం రాశారు అన్నట్టుగా ఉంది.